హలో గైస్, మీకు గనక మా వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 46 స్టార్టింగ్ లో మనం లూఫీని చూస్తాం. లూఫీ గోయింగ్ మేరీ యాంకర్ ని తిప్పుతుంటాడు అండ్ అప్పుడు మనం సాంజీ అండ్ ఊసాప్ చూస్తాం. వాళ్ళిద్దరు సెయిల్ ని సెట్ చేస్తుంటారు ఒక డైరెక్షన్ లో పోయేదానికి. అప్పుడే మనం చూస్తాం మార్నింగ్ ఏంటి అది అండ్ లూఫీ షిప్ అంటే గోయింగ్ మేరీ షిప్ చాలా ఫాస్ట్ గా ఒక డైరెక్షన్ లో వెళ్తుంటది. అప్పుడు మనం చూస్తాం జోరో దగ్గరికి మన లూఫీ వచ్చేసి అంటుంటాడు, జోరో దాగుడు మూడు ఆట ఆడుతున్నాం, సో నువ్వు నా వచ్చేసి మాతో ఆడని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, నేను ఆడను మీరే ఆడుకోపోండి అని చెప్పేసి. అప్పుడు మన జోరోని రెచ్చగొడుతూ ఊసాప్ అంటాడు, భయపడ్డావు కదా నువ్వు, 100% భయపడ్డావు కదా, ఒప్పుకో అని చెప్పేసి. అప్పుడు జోరో అంటాడు, నేను భయపడ్డావా, అస్సలు నేను భయపడమే లేదు, సో ఆడదాం పదా అని చెప్పేసి వాళ్ళందరూ ఆ గేమ్ ఆడుతుంటారు. అప్పుడే మన సాంజీ కిచెన్ నుంచి బయటకు వచ్చేసి నామి చూసి అంటుంటాడు, నామి సాన్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది, మీరు చేతులు కడుక్కొని వచ్చేసి తిందురండి అని చెప్పేసి. అప్పుడు దాని తర్వాత మిగతా వాళ్ళని చూసి అంటాడు, రే చిల్లారోలా అలా గేమ్ ఆడేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది, సో వచ్చి దొబ్బి తిందురండి అని చెప్పేసి కోపంతో అంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతాయి. మన ఊసాప్ మిగతా వాళ్ళందరూ కలిసి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు. అప్పుడు మన నామి లూఫీని చూసి అంటుంది, లూఫీ నువ్వు కొట్టిన బగ్గీ అనే పైరెట్ గుర్తున్నారా, వాడు ఏమైనాడో వాని గురించి ఏమైనా తెలిసిందని చెప్పేసి. దిగిన తర్వాత లూఫీ అంటాడు, ఏమో తెలియదు, వాడిని కొట్టడం వరకే నాకు గుర్తుంది, దాని తర్వాత వానికి ఏమైనా తెలియదు అని చెప్పేసి. నాకు తెలిసి వాడు చనిపోయిండొచ్చు ఏదైనా సముద్రంలో వాడే అని చెప్పేసి. అప్పుడు మన జోరో అంటాడు, లేదు వాడు 100% బతికే ఉంటాడని చెప్పేసి నా నమ్మకం, ఎందుకంటే నేను చాలా మంది పైరెట్లను చూసే కదా, వాళ్ళందరూ చాలా మొండోళ్ళు అండ్ అందరికంటే ఆ బగ్గీ చాలా మొండోలు లేకున్నాడు, అందుకే వాడు అంత ఈజీగా చేస్తాడంటే నేను నమ్మనని చెప్పేసి. అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ అలాగే జరుగుతుంటుంది, ఎందుకంటే ఇక్కడ బగ్గీ బతికే ఉంటాడు అండ్ బగ్గీ ఒక చిన్న నావని తయారు చేసి అనుకుంటున్నాడు. ఫైనలీ ఈ నావ రెడీ అయ్యింది, ఈ నావని తీసుకొని నేను మళ్ళీ నా జర్నీ స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి. అప్పుడే మనకు చెప్పడం జరుగుతుంది, లూఫీ వీని కుక్క అనుకుంటున్నట్టు కొట్టి పైకి వేసిన తర్వాత మనోడు చాలా చిన్న ఐలాండ్ లోకి వచ్చి పడి ఉంటాడు ఆ ఎఫెక్ట్ కి. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మన లూఫీ బగ్గి చేతును కాళ్ళను అండ్ తలను మాత్రమే కొట్టింటాడు, అందుకే మిగతా బాడీ వేరే చోట ఉంటుంది. అయినా మనోడు తగ్గకుండా ఒక చిన్న నావని నిర్మించి అక్కడ అంటే ఆ ఐలాండ్ నుంచి తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తాడు అండ్ తప్పించుకున్న తర్వాత అనుకుంటాడు, నా ఫైనలీ జర్నీ స్టార్ట్ అయింది, ఇప్పటి నుంచి నేను చూపిస్తా ఈ లోకానికి నేను ఎవరు అంటే అని చెప్పేసి. కానీ బగ్గి అంటే ఏందో ప్రపంచానికి తెలిసే లోపల పిరానా చేపలు వచ్చేసి మన బగ్గీని కరుచుకుంటాయి. దాని తర్వాత మన బగ్గీ అక్కడ నుంచి పారిపోవడం తప్ప వేరే ఛాన్స్ ఉండదు. బట్ అయినా కానీ పిరానా చేపలు మన బగ్గీ వెంట వీడవు. అయినా కానీ మన బగ్గీ ఎలాగోలా మళ్ళీ అదే ఐలాండ్ రిటర్న్ వచ్చేస్తాడు. అయినా కానీ ఆ పిరానా చేపలు ఆ పడవను కొరుకుతూనే ఉంటాయి, అది మనం చూస్తాం. అండ్ అదంతా చూసిన తర్వాత బగ్గీ అనుకుంటుంటాడు, ఏంటి పిరానా ఇంత డేంజరస్ ఉన్నాయని చెప్పేసి. మనోడు ఇలా పడిపోయి అలా అనుకుంటున్నప్పుడే అక్కడికి ఒక కోడి పిల్ల మాదిరి వస్తుంది. ఆ కోడి పిల్ల నార్మల్ సైజ్ తో పోల్చే కొంచెం ఎక్కువ సైజ్ ఉంటుంది అండ్ ఆ కోడి పిల్ల మన బగ్గీని చూసి చాలా ఎక్కిరిస్తుంది. అది చూసిన తర్వాత మన బగ్గీ కోపం వచ్చేసి అంటారు, నీకు ఎంత ధైర్యం ఉంటే నేను ఒక గొప్ప పైరెట్ ని, నేను ఒక కెప్టెన్ బగ్గీని నన్నే ఎక్కిరిస్తావు, నీకు ఈ రోజు నా చేతిలో చికెన్ కబాబ్ అయ్యే రాత రాసిందేమో, అందుకే నా ముందు వచ్చి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తాను అని చెప్పేసి మనోడు ఒక నైఫ్ అండ్ ఫోర్క్ తీసి ఆ కోడి పిల్ల సైడ్ ఆశగా చూస్తాడు. ఇది చూసిన తర్వాత కోడి పిల్ల భయపడి అక్కడ నుంచి పారిపోవడం స్టార్ట్ చేస్తుంది అండ్ అది చూసిన తర్వాత మన బగ్గీ కూడా దాన్ని వెంటాడిస్తూ అంటాడు, నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడికి పారిపోలేవు, నువ్వు ఈరోజు చికెన్ కబాబ్ అవ్వడం తప్ప వేరే ఛాయిస్ లేదని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఇంకో కోడి పిల్ల ఒక చెట్టు వెనక నుంచి దాక్కొని ఇదంతా మ్యాటర్ చూస్తూనే ఉంటుంది. అప్పుడు మనం చూస్తాం బగ్గీకి ఫైనలీ ఆ ముందు కోడి పిల్ల దొరికిపోతుంది. దాని వల్ల ఆ కోడి పిల్లని రోజు చేసుకుని చికెన్ కబాబ్ చేసుకొని తినాలని చెప్పేసి మనోడు రెడీగా ఉంటాడు. కానీ అప్పుడే వస్తుంది స్టోరీలో ట్విస్ట్, ఎందుకంటే వాళ్ళమ్మ ఆ కోడి పిల్ల వాళ్ళ అమ్మ వచ్చి ఉంటుంది. ఆ కోడి పిల్ల వాళ్ళమ్మ నార్మల్ కోడి లెక్క ఉండదు, పెద్ద కోడి లెక్క ఉంటుంది, అది ఒక డీమన్ కోడి అనమాట. అండ్ ఆ రాక్షసు కోడి కూడా ఒక ఫోర్క్ ఒక నైఫ్ తెచ్చేసి చాలా ఆశగా బగ్గీ సైడ్ చూస్తుంటది. అండ్ ఇది చూసిన తర్వాత మన బగ్గీ అక్కడ నుంచి పారిపోతూ అంటాడు, నన్ను వదిలే నేను అంత టేస్ట్ గా ఉండను అని చెప్పేసి అక్కడ నుంచి ఫుల్ గా కంటిన్యూస్ గా పారిపోతూనే ఉంటాడు. అదే సమయంలో ముందు చెట్టు వెనకాల దాక్కున్న కోడి పిల్ల వచ్చేసి ముందు కోడి పిల్లని కాపాడేస్తుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. బగ్గీ కొద్దిసేపు పారిపోయిన తర్వాత ఒక చెట్టు వెనకాల దాక్కుని ఆ పెద్ద రాక్షస కోడికి ఒక ట్రాప్ సెట్ చేస్తాడు అండ్ ఆ ట్రాప్ చూసిన తర్వాత ఆ రాక్షస కోడి డిసప్పాయింట్ అవుతుంది. ఒక పిల్లోడు కూడా దీంట్లో పడాడు కదా, నేను ఎట్లా పడతాడని చెప్పేసి. కానీ ఆ రాక్షస కోడి తెలివిగా ఆ ట్రాప్ లో పని యాక్టింగ్ చేసుకుంటుంది. అది చూసిన తర్వాత బగ్గీ అక్కడికి పోయి దొరికిపోయినా అంటాడు. బట్ అప్పుడే ఆ రాక్షస కోడి మన బగ్గీని పట్టుకుంటుంది. ఇది చూసిన తర్వాత బగ్గీ అంటాడు, ఏంటి నేను దొరికిపోయినా, ఇలా ఎలా జరిగిందని చెప్పేసి. దాని తర్వాత ఆ రాక్షస కోడి తాడుతో ఆ బగ్గీని కట్టేస్తుంది. అప్పుడే మనం చూస్తాం ఆ రెండు కోడి పిల్లలు వచ్చేసి బగ్గీని పొడుస్తూ ఉంటాయి. అప్పుడే మనం బగ్గీని చూస్తాం, బగ్గీ అరుస్తుంటాడు, నేను అంత టేస్ట్ ఉన్నాను సో నన్ను వదిలే అని చెప్పేసి. దాని తర్వాత కూడా రాక్షస కోడి వదిలేకపోయేసరికి అనుకుంటుంటాడు, ఇదంతా స్టార్ట్ కాని వల్ల అయింది, వాడు నెక్స్ట్ టైం నాకు దొరికితే వాడిని ఖచ్చితంగా చంపేస్తాను అనుకుంటుంటాడు. కానీ ఆ ఛాన్స్ బగ్గీకి ఇవ్వకూడదని చెప్పేసి ఆ బగ్గీని రాక్షస కోడి తీసుకుంటుంది. తీసుకున్న వెంటనే నోట్లో పెట్టి చూసుకొని ఫుల్ గా బగ్గీని మింగేసుకుంటుంది. బట్ కొద్దిసేపటి తర్వాత దాని నోట్లో ఏదో తేడా కొట్టినట్టు అనిపిస్తే బగ్గీని చాలా ఫాస్ట్ గా ఊసేస్తుంది నోట్లో నుంచి. అండ్ అది మామూలు కోడి కాదు, చాలా రాక్షస కోడి కాబట్టి అది దాని స్ట్రెంత్ చాలా ఉంటది. సో అది మూసినప్పుడు ఆ బగ్గీ చాలా ఫాస్ట్ గా గాల్లో ఎగురుకుంటూ వెళ్తుంటాడు అండ్ అనుకుంటుంటాడు గాల్లో ఎగురుతున్నప్పుడు స్ట్రా హ్యాట్ నిన్ను వదలరా అని చెప్పేసి. అండ్ అప్పుడే మనం చూస్తాం బగ్గీ ఎక్కడైతే ఎగురుకుంటూ అరుచుకుంటూ వెళ్తుంటాడో దాని కింద మన లూఫీ గోయింగ్ మేరీలో వెళ్తుంటాడు. సడన్ గా స్ట్రా హ్యాట్ పేరు విన్న తర్వాత లూఫీ అనుకుంటాడు, ఎవడో నన్ను తలుచుకుంటున్నట్లున్నాడు అని చెప్పేసి. అండ్ లూఫీ ఇలా చేయడం చూసిన తర్వాత సాంజీ అంటుంటాడు, రే టైం పాస్ చేయడం ఆపేసి మూసుకొని పనులు చేయండి, లేకుంటే ఈ పనులు ఎప్పుడు కావు అని చెప్పేసి అంటుంటాడు. అప్పుడే మనం చూస్తాం ఒక అగ్నిపర్వతం బద్దలు అవుతున్న ఒక ఐలాండ్ ని అండ్ మన బగ్గీ చాలా ఫాస్ట్ గా వెళ్లి అదే ఐలాండ్ లో పడతాడు. దాని వల్ల మనోడు కొంచెం కాలిపోయాడు అనమాట. అండ్ అక్కడ నుంచి లేచిన తర్వాత బగ్గీ అనుకుంటాడు, అసలు
నేను ఎక్కడున్నా, నేను ఏ ల్యాండ్ నుంచి ఏ ల్యాండ్ పోతానో నాకే అర్థం కావట్లేదు అని చెప్పేసి అప్పుడే మనం చూస్తాం ఆ ఐలాండ్ లో చాలా విచిత్రకరమైన జంతువులు ఉంటాయి. అండ్ ఆ జంతువులు 2 జంతువుల కాంబినేషన్ ఉన్నట్లుంటాయి. అండ్ ఆ జంతువులు చూసిన తర్వాత బగ్గి అనుకుంటాడు, నేను ఈ రోజు చూసిన విచిత్రాలు సరిపోలేదా, ఇంత విచిత్రకరమైన జంతువులు కూడా నేను ఈరోజు చూడాల్సి వచ్చింది అని చెప్పేసి అప్పుడే మనం చూస్తాం ఒక పొద అక్కడే దగ్గరకు వచ్చింది. అండ్ ఆ పొద నుంచి ఒక గన్ను బయటకు వస్తుంది. కానీ మన బగ్గి ఆ గన్ను ముందే చూసేస్తాడు. అందుకే తన చేతిని తన బాడీ నుంచి వేరు చేసుకుని ఆ గన్ను ఏ పొదలో అయితే ఉంటుందో ఆ పొదను బయటికి తీసుకొచ్చాడు. అది చూసిన తర్వాత చాలా షాక్ అయింటాడు. ఎందుకంటే ఆ పొదలో చాలా చిన్నగా ఉండే ఒక మనిషి ఉంటాడు. అండ్ ఆ మనిషి ఒక బాక్స్ లో ఇరకపోయింటాడు. మీరు ఆల్రెడీ గుర్తుపట్టి అంటాడు ఇతనే పొద బిడ్డ అని చెప్పేసి. ఈ పొద బిడ్డను చూసిన తర్వాత మన బగ్గి అంటాడు, ఏంటి నువ్వు పొదలో ఇరకపోయినావు, అంటే నువ్వు పొదకి బాక్స్ కు పుట్టిన బిడ్డవే అని చెప్పేసి. ఇది విన్న తర్వాత పొద బిడ్డ కోపం వచ్చేసి అంటాడు, అసలు మీరు మనుషులేరా, నువ్వు ముందు వచ్చినప్పుడు అంతే, నువ్వు అంతే, అసలు పొదకి బాక్స్ కి బిడ్డలు ఉడతారా అని చెప్పేసి కోపంతో అలాగే అరుస్తుంటాడు. అప్పుడు బగ్గి అంటాడు, ఒప్పుకోవచ్చు, నా ముందరే ఈ కెప్టెన్ బగ్గి ముందరే ఇంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పేసి నీ ధైర్యాన్ని అయితే ఒప్పుకోవచ్చు అని చెప్పేసి అంటాడు. అది విన్న తర్వాత పొద బిడ్డ కోపంతో అంటాడు, నువ్వు వచ్చినది నా ల్యాండ్ కు, ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తే నేను చేయాలి కానీ నువ్వు వచ్చి నా ల్యాండ్ కి నువ్వే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని చెప్పేసి కోపంతో పొద బిడ్డ ఒక గన్తో కాల్చి వణుకుతాడు. అప్పుడు మనం చూస్తాం దాన్ని తప్పించుకున్న తర్వాత బగ్గి కోటుకు బొక్క పడుతుంది. అండ్ అది చూసిన తర్వాత బగ్గి కోపంతో నిన్ను ఈ రోజు కంపల్సరీ చంపే తీస్తా అని చెప్పేసి తన చేతిని వేరు చేసుకుని ఆ పొద బిడ్డ చేతిని పట్టుకుంటాడు. అండ్ ఆ చేతిలోని గన్ను ఉంటది అనమాట. అండ్ గన్నును పట్టుకున్న తర్వాత మన బగ్గి ఆ పొద బిడ్డను కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అండ్ పొద బిడ్డ కూడా మన బగ్గిని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత కొద్దిసేపటి తర్వాత మన పొద బిడ్డ గెలిచేస్తాడు. దాని తర్వాత గన్ను బగ్గి సైడ్ గురిపెట్టి అంటాడు. అప్పుడు పొద బిడ్డ అంటాడు, నాకు తెలుసు నువ్వు కంపల్సరీ ఈ ఐలాండ్ కి ఖజానా కోసం వచ్చింటావు అని చెప్పేసి. అప్పుడు బగ్గి ఆశతో అంటాడు, ఏంటి ఈ ఐలాండ్ లో ఖజానా ఉందని చెప్పేసి. అప్పుడు ఆ పొద బిడ్డ అంటాడు, అవును, ఇక్కడ ఉండే జంతువులే నా ఖజానా అని చెప్పేసి. అప్పుడు బగ్గి కోపంతో అంటాడు, రే ఖజానా అంటే గోల్డ్ డబ్బో ఏదో ఒకటి ఏంటి, అది కానీ జంతువులు ఖజానా ఎట్లయితారా అని చెప్పేసి. అప్పుడు ఆ పొద బిడ్డ అంటాడు, నువ్వు మాట్లాడే తీరు చూస్తుంటే నువ్వు ఒక పైరెట్ లాగా ఉన్నావు అని చెప్పేసి. అప్పుడు బగ్గి అంటాడు, అవును, నేను ఒక గొప్ప పైరెట్ ని అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన పొద బిడ్డ నవ్వుతూ అంటాడు, అలాగా నేను కూడా ఒక పైరెట్ నే, అయితే మన ఇద్దరం ఫ్రెండ్స్ కావచ్చు, ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఖజానా కూడా లేదు కాబట్టి మన ఇద్దరం కొట్లాడి టైం వేస్ట్. దాని తర్వాత అలాగే రాత్రి అవుతుంది. వాళ్ళిద్దరు అక్కడే కూర్చొని అక్కడ ఉండే జ్యూస్ అంటే గ్రేప్ జ్యూస్ ఇలాంటి తాగుతుంటారు. అండ్ మనం చూస్తాం ఇక్కడ ఉండే యానిమల్స్ కూడా వాళ్ళిద్దరి కోసం డాన్స్ చేస్తూ ఉంటాయి. అప్పుడు ఆ పొద బిడ్డ అంటాడు, నిన్ను మొదటిసారి చూసినప్పుడు నేను ఇక్కడ జంతువులు తీసుకొని పోయి పక్కన వెళ్ళి అమ్ముకునేటోను అనుకున్నా, బట్ నువ్వు ఒక పైరెట్ అన్నమాట, అది తెలిసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి. ఇదిన తర్వాత బగ్గి కూడా జ్యూస్ తాగిన తర్వాత అంటాడు, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, అంటే ఆ బాక్స్ లో ఇరుక్కువ అయినప్పుడు కూడా ఈ జంతువుల కోసం ఇంత కష్టపడుతున్నావు, దానిని కాపాడడం కోసం ఇంత శ్రమిస్తున్నావు అంటే నేను ఒప్పుకోవచ్చు పా అని అంటాడు. కానీ నాకు ఒక విషయం చెప్పు, అసలు నువ్వు ఈ ఐలాండ్ కి ఎందుకు వచ్చేసి ఈ బాక్స్ లో ఎలా ఇరుక్కుపోయినావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ పొద బిడ్డ నవ్వుతూ అంటాడు, అది ఒక చాలా పెద్ద స్టోరీ అని చెప్పేసి ఆ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నేను ఒరిజినల్ గా ఒక పైరెట్ ని, అండ్ ఖజానా కోసం ఈ ఐలాండ్ కి వచ్చేసి పొరపాటున ఈ బాక్స్ లో ఇరకపోయినా, దాని తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళలేకపోయినా, అప్పటి నుంచి ఈ జంతువులే నా ఫ్రెండ్స్ గా నన్ను కాపాడుతూ వచ్చాయి, అండ్ నేను కూడా దీనిని కాపాడుతూ వచ్చాను. అప్పుడు మన బగ్గి షాక్ అయ్యి అంటాడు, ఏంటి 20 సంవత్సరాల నుంచి ఇదే ఐలాండ్ లో ఉంటున్నావు అని చెప్పేసి. బట్ దాని తర్వాత కొద్దిసేపు ఆలోచించిన తర్వాత అంటాడు, అయినా కానీ నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర క్రూ లేదు, కానీ ఫ్యూచర్ లో నేను ఎప్పుడైతే నా బాడీ మళ్ళీ నాకు తిరిగి వస్తుందో, అండ్ నా క్రూతో నేను ఎప్పుడైతే జాయిన్ అవుతానో అప్పుడు నువ్వు నా క్రూలో వచ్చి జాయిన్ గా మళ్ళీ మనం కలిసి గొప్ప గొప్ప ఖజానా విడలో తిరుగుదామని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన పొద బిడ్డ కొంచెం ఏడుస్తూ అంటాడు, ఏంటి నువ్వు నాలాంటి కూడా నీ క్రూలో జాయిన్ అయ్యేదానికి ఖజానా వెతికేదానికి పిలుస్తున్నావు అని చెప్పేసి. బట్ కొద్దిసేపు తర్వాత ఆలోచించిన తర్వాత అంటాడు, నేను రావాలనుకునే రాలేను, ఎందుకంటే ఇప్పుడు ఈ జంతువులే నా ఫ్యామిలీ, అండ్ ఈ జంతువులను ఇప్పుడు కాపాడమే నా ఏకైక లక్ష్యం అని అంటాడు. ఇది విన్న తర్వాత బగ్గి అంటాడు, ఓకే ఓకే, అయితే నేను కూడా ఏం చేయాలని చెప్పేసి. అప్పుడు ఆ పొద బిడ్డ అంటాడు, నన్ను అడిగినందుకు థ్యాంక్స్, కానీ నీకు విషయం తెలుసా, కొన్ని రోజుల క్రితం ఇదే ఐలాండ్ లోని కొంతమంది పిల్లలు వచ్చినారు, అందులో ఒక పిల్లోడు కెప్టెన్ అనమాట. ఆ కెప్టెన్ నన్ను ఇదే క్వశ్చన్ అడిగినాడు, నాతో పాటు వచ్చాయని చెప్పేసి. అప్పుడు మన బగ్గి అంటాడు, నాకు తెలిసి ఆ పిల్లోడు చాలా మంచోడు లేకున్నాడు, నేను కొన్ని రోజుల క్రితం ఒక పిల్లోని కలిసిన, ఆ పిల్లోడు చాలా చెడ్డుడు, అండ్ అతడే నన్ను కొట్టేసి ఒక ఐలాండ్ మీద విసేసినాడు. అప్పటి నుంచి ఆ ఐలాండ్ ఈ ఐలాండ్ అని తిరుగుతూనే ఉన్నా, అండ్ అలాగే ఆ గ్రేప్ జ్యూస్ తాగుతూ అలాగే మాట్లాడుతూ రాత్రంతా గడిపేస్తారు, అండ్ అలాగే గడుపుతూ చాలా క్లోజ్ అయిపోయింటారు, అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయింటారు. అప్పుడే ఇక్కడ సీన్స్ ఫిట్ అయితే మరుసటి రోజు మార్నింగ్ కి అప్పుడు మనం చూస్తాం అక్కడే ఉన్న జంతువుల సాయంతో మన బగ్గి ఒక చిన్న నావాన్ని రెడీ చేసుకుంటాడు, అండ్ అదే నావ యూజ్ చేసుకుని ఆ ఐలాండ్ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడు మనం చూస్తాం పొద బిడ్డ ఇదంతా చూసిన తర్వాత బాయ్ చెప్పడానికి చాలా సాడ్ గా ఫీల్ అవుతుంటాడు, ఎందుకంటే చాలా క్లోజ్ అయింటాడు ఒక రోజులో. అప్పుడు మనం బగ్గిని చూస్తాం, బగ్గి ఏడుస్తూ అంటాడు, మనం కలిసి మాట్లాడుకునేది కొద్దిసేపు అయినా కానీ మనం చాలా క్లోజ్ అయ్యాం, అందుకే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉందని చెప్పేసి. అప్పుడు మన పొద బిడ్డను చూస్తాం, పొద బిడ్డ కూడా ఏడుస్తూ అంటాడు, నాకు కూడా నిన్ను ఇక్కడ నుంచి పంపించాలంటే బాధగానే ఉంది, బట్ మన దగ్గర వేరే ఛాయిస్ లేదు అని చెప్పేసి అంటుంటాడు. అప్పుడే మనం చూస్తాం బగ్గి ఆ నావలోకి అక్కడ నుంచి వెళ్తుంటాడు. అది చూసిన తర్వాత ఈ పొద బిడ్డ నవ్వుతూ అండ్ ఏడుస్తూ అంటుంటాడు, బగ్గి మనం మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి. అప్పుడు మనం చూస్తాం బగ్గి కూడా అలాగే నవ్వుతూ అండ్ ఏడుస్తూ అంటుంటాడు, కంపల్సరీ కలుద్దాం అని చెప్పేసి, ఇప్పుడే నా జర్నీ స్టార్ట్ అయిందని చెప్పేసి అక్కడ నుంచి ఆ నావ తీసుకుని వెళ్తుంటాడు. అప్పుడే ఒక పెద్ద ఎండ్రకాయ వచ్చేసి బగ్గి నావ ముందరకు వచ్చేసి నిలబడుతుంది, అండ్ అది చూసిన తర్వాత బగ్గి టెన్షన్ పడుతూ ఉంటున్నాడు, ఏంటి నా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయ్యే లోపలే మళ్ళీ ముగిసిపోయింది అని చెప్పేసి. అప్పుడే మన పొద బిడ్డ టెన్షన్ తో అని చూస్తుంటాడు, సారీ నేను చెప్పడం మర్చిపోయినా, ఈ మధ్య ఈ ఐలాండ్ చుట్టూ పెద్ద పెద్ద ఎండ్రకాయలు రావడం స్టార్ట్ అయినాయి అని చెప్పేసి. బట్ ఆ చెప్పడం లేట్ అయింది, ఎందుకంటే ఎండ్రకాయ ఆల్రెడీ మన బగ్గి నావ ముందరకు వచ్చేసి బగ్గిని ఎలాగైనా చంపి తినాలని చెప్పేసి
చెప్పేసి ఆ నావను ఆల్రెడీ పగలగొట్టేసింటది. అండ్ ఇదంతా చూసిన తర్వాత ఈ పొదబిడ్డ టెన్షన్ తో అనుకుంటున్నాడు వాడి దగ్గర డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉన్నాయి. సో వాడు ఈతను కూడా ఎదలేడు. ఇప్పుడు వాడు ఎలా బతుకుతాడు అని చెప్పేసి అప్పుడే మనం చూస్తాం పొదబిడ్డ ఒక పింక్ కలర్ షిప్ అటువైపు రావడం చూస్తాడు. ఇది చూసిన తర్వాత బగ్గీ కూడా అరుస్తూ అంటుంటాడు ప్లీజ్ ఎవరైనా వచ్చి నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి. అండ్ మనోడు ఒక చెక్క ముక్కను పట్టుకొని అలాగే ఈదడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడే మనం పింక్ కలర్ షిప్ చూస్తాం. అది మన బగ్గీ ఏ సైడ్ అయితే ఉంటాడో ఆ సైడ్ రావడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మనం ఆ పెద్ద ఎండ్రకాయ చూస్తాం. ఆ పెద్ద ఎండ్రకాయ మన బగ్గీ సైడ్ నవ్వుతూ వస్తూ ఉంటుంది తినడానికి. అప్పుడే మనం చూస్తాం ఒక పెద్ద క్యానన్ వస్తుంది. ఆ పెద్ద క్యానన్ వచ్చేసి ఆ ఎండ్రకాయని చంపి నొక్కుతుంది. అండ్ ఆ క్యానన్ షూట్ చేసినది ఇంకెవరో కాదు ఈ లేడీ అన్నమాట. ఈ లేడీనే ముందు ఎపిసోడ్ లాస్ట్ లో నవ్వుతా ఉండేది. అండ్ ఈ లేడీని చూసిన తర్వాత బగ్గీ అనుకుంటున్నారు ఈ దేవత ఎవరు వచ్చి నన్ను కాపాడినట్టుంది అని చెప్పేసి. అండ్ అక్కడ నుంచి మన బగ్గీని కూడా ఎలాగోలా కాపాడేసి ఆ పింక్ షిప్ లో లాగేస్తుంది. అండ్ బగ్గీ ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఆ లేడీని చూసిన తర్వాత అనుకుంటాడు ఈ అమ్మాయి చూడడానికి బానే ఉంది అని చెప్పేసి. సో ఈ అమ్మాయి నమ్మచ్చు అని చెప్పేసి దాని తర్వాత మన బగ్గీ ఆ పొదబిడ్డ సైడ్ చూసేసి బాయ్ చెప్తుంటాడు. అండ్ ఇది చూసిన తర్వాత మన పొదబిడ్డ కూడా నవ్వుతూ అనుకుంటుంటాడు నేను అనుకున్న ఈ రోజు ఎండ్రకాయ చేతిలో ఈ బగ్గీ ఖతం అయిపోయినాడని చెప్పేసి. బట్ ఫైనలీ లక్ వన్ సైడ్ ఉంది కాబట్టి కాపాడేసింది ఆ అమ్మాయి ఎవరు అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది ఆ పింక్ షిప్ లో ఆ లేడీ సైడ్. ఆ బగ్గీని చూసిన తర్వాత ఆ లేడీ అంటుంది నువ్వు కెప్టెన్ బగ్గీవే కదా అని చెప్పేసి. అండ్ ఈ పేరు విన్న తర్వాత కెప్టెన్ బగ్గీ షాక్ అంటాడు నీకు నా పేరు ఎలా తెలుసు ఏంటి నువ్వు కూడా ఒక పైరెట్ అంటున్నా నన్ను చంపాలనుకుంటున్నావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ లేడీ అంటుంది టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ నేను నిన్ను ఎందుకు కాపాడానంటే నీ గోలు నా గోలు ఒకటే అండ్ ఆ గోలు వీడే కదా అని చెప్పేసి మన లూఫీ వాంటెడ్ పోస్టర్ ని మన బగ్గీకి చూపిస్తుంది. అండ్ ఆ పోస్టర్ చూసిన తర్వాత బగ్గీ కోపంతో అంటాడు వీడే ఆ రబ్బర్ మనిషి నన్ను కొట్టి అక్కడెక్కడ ఇసిరేసింది. దాని తర్వాత బగ్గీ కొంచెం కామయ్య అడుగుతాడు వీడంటే నన్ను కొట్టాడు కాబట్టి నా కోపం వీడిని చంపేయాలనుకుంటున్నా బట్ వీనితో నీకేం పని వీని నువ్వెందుకు చంపాలనుకుంటున్నావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత బగ్గీని ఒక చైర్ లో కూర్చోబెట్టి లేడీ ఆ లూఫీని ఎందుకు చంపాలనుకుందో ఆ స్టోరీ అంతా చెప్తుంది. బట్ ఆ స్టోరీ మనకు వినపడదు. అండ్ ఆ స్టోరీ చెప్పిన తర్వాత ఆ లేడీ అంటుంది సో నువ్వేమంటావు మన ఇద్దరు గోల్ కు ఒకటే కాబట్టి మన ఇద్దరం కలిసి పనిచేసి ఆ లూఫీని ఒకేసారి కలిసి చంపేద్దాం అని చెప్పేసి. ఇది విన్న తర్వాత బగ్గీకి వచ్చే ఆలోచించి ఫైనలీ ఓకే అని చెప్పేసి అంటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరు బాడీ తీసుకొని చీజ్ కొట్టుకుంటారు. అప్పుడే ఇక్కడ సీ షిఫ్ట్ అవుతుంది రాత్రి ఏంటది కాబట్టి మన లూఫీ సాంజీ ఊసాబ్ జోరో అందరూ అక్కడే పడుకొని నిద్రపోతుంటారు. నిద్రలో ఏదో మాట్లాడుకుంటుంటారు. అండ్ అదంతా విన్న తర్వాత నామి అనుకుంటుంది ఏటీలు నిద్రపోతానే ఎప్పుడు కొన్ని ప్రశాంతంగా వండుకోరా ఏదో ఒకటి మాట్లాడుతుండాల్సినదే అని చెప్పేసి. బట్ దాని తర్వాత మన నామి తన బెడ్ దగ్గరకు వచ్చేసింది. అండ్ దాని పక్కన ఉండే బెల్లి మీరు ఫోటోని చూసి గుడ్ నైట్ చెప్పేసి అక్కడే పడుకుంటుంది. దాంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడ అయిపోతుంది గైస్.